ఆత్మీయులందరికీ నమస్సులు. ఓం శ్రీ కామాక్షి దేవి అయి నమః. మనము మన భాగ్యవశాత్తు మన అదృష్టవశాత్తు ఈ సామాజిక మాధ్యమాల పుణ్యమాని ఎన్నో శుభదినాల గురించి, ఎన్నో మంచి ఉపాసనా మార్గాల గురించి, ఎంతో స్తోత్ర పారాయణాల గురించి మనమందరము తెలుసుకుంటూ ఉన్నాము. సద్గురువుల ఆశీర్వాదం చేత, ధర్మనిష్ట గరిష్ఠుల చేత గొప్ప గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఉత్తమమైన మార్గాలన్నీ మనము తెలుసుకుంటున్నాము. అందులో ముఖ్యంగా శ్రీ లలితా సహస్రనామాలు, శ్రీ విష్ణు సహస్రనామాలు, హనుమాన్ చాలీసా, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణ, శ్రీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ, ఇలా ఎన్నో స్తోత్ర పారాయణాలు, ఎన్నో చరిత్రలు, ఎన్నో పారాయణ గ్రంథాలను మనం ఆశ్రయిస్తూ మానసికంగా సంతోషాన్ని పొందుతున్నాము. కష్ట నివారణగా కూడా మనము ఉపాయాలను వెతుక్కుంటున్నాము. అయితే ఈ క్రమంలో ఆత్మీయులందరికీ కూడా నేను ఒక స్నేహపూర్వకమైనటువంటి చిన్న సలహా ఇవ్వాలనుకున్నాను. అదేంటంటే, మనము చేస్తున్నటువంటి పారాయణాలు ఒక్కసారి ఒక మంచి గురువు ముఖతగా చెప్పించుకోవాలి. తద్వారా ఏమవుతుంది, శబ్ద దోషాలు ఉండవు. కొన్నిసార్లు గుర్తుంచుకోండి, శబ్దంలో చిన్న చిన్న దొర్లుబాటే పెద్ద దోషంగా మారుతుందండి. ఇప్పుడు చూడండి, మేడ ఎంత తేడా ఉంది. మేడ పైన 10 అంటే 10 మంది నిల్చున్నారు అని ఒక వాక్యం ఉందనుకోండి. రాయడంలో కానీ చెప్పడంలో కానీ మేడ బదులు మెడ చెప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మెడ పైన 10 మంది నిల్చున్నారనే అర్థం వస్తుంది. అప్పుడేమి, మెడ ఉన్నదే ఇంత, దానిపైన 10 మంది ఎలాగండి అని పెడార్థాలు. అలా శాస్త్రము చాలామందికి ఎందుకు అర్థం కావట్లేదో తెలుసా? ఎక్కడ మన శాస్త్రము, మన ఋషుల యొక్క హృదయము మనకు అర్థం కాదో అక్కడే పెడదోవ పట్టే ఆలోచనలు వస్తాయండి. అక్కడే దేవుడు లేడు అనేటువంటి భావనలు పుట్టుకొస్తాయి. అందుకే దయచేసి మిత్రులారా, ఒక పారాయణ చేసేటప్పుడు, ఒక స్తోత్రము చదివేటప్పుడు మనము గురువుల దగ్గర చెప్పించుకొని అక్షర దోషాలు లేకుండా, శబ్ద దోషాలు లేకుండా మనము పారాయణ చేయగలిగితే, మనం పఠించగలిగితే తప్పకుండా ఉత్తమ పుణ్యమే, డౌటే లేదు, సందేహమే లేదు. అయితే దీనితో పాటు, అంటే అక్షర దోషాలు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా పారాయణ చేయడంతో పాటు మనము చేస్తున్న పారాయణను గనక, దానిలో ఉన్న నామాలను, స్తోత్రాలను గనక మనము అర్థము చేసుకోగలిగితే మనస్సు పులకరిస్తుందండి. మనం ఇంతకుముందు ప్రసంగాల్లో చెప్పుకున్నాము, ఏమని, ఏ ఆధ్యాత్మిక ధ్యానము చేయడం వల్ల మనస్సు పులకరిస్తుందో, లేదా మనం చేస్తున్నటువంటి ఆ యొక్క ఒక ధార్మిక క్రియ లేదా ఒక స్తోత్రం పారాయణ పఠనం కావచ్చు, మనస్సును తగులుతుందో అప్పుడే పుణ్యము. అంటే పుణ్యము అనేది ఏదో ఆకాశం కలిగి పడ్డ బంగారు మూట లాంటిది కాదండి. పుణ్యము అనేది మనము చేసిన ధర్మాచరణకి ఫలితంగా మన మనస్సును వేదికగా చేసుకొని, మనస్సును పుణ్యము ఆశ్రయించి సత్సంస్కారాన్ని అందిస్తుంది. తద్వారా మంచి ఫలితాలు జీవితంలో కలుగుతాయి. ఇది మనం గతంలో చెప్పుకున్నది. అయితే ఇక్కడ కూడా పారాయణగా చేస్తున్న నామాలను, పారాయణగా చేస్తున్నటువంటి స్తోత్రాలను, పారాయణగా చేస్తున్న సద్గ్రంథ చరిత్రలను గనక మనము అర్థము చేసుకోగలిగితే, లేదా ఉత్తమ భాషా పండితుల వద్ద, ఉత్తమ గురువుల వద్ద ఈ నామాల యొక్క అర్థాన్ని కనుక మనం బోధనగా వినగలిగితే తప్పకుండా మనము పుణ్యము గడిస్తాము. తప్పకుండా మనం జీవితంలో మంచి మార్పులు వస్తాయి. తప్పకుండా మన జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈ అర్థాన్ని, ఈ పారాయణ, ఈ నామాల యొక్క అర్థాన్నే సారం అంటారు. సారము తెలియాలండి. ఇవాళ నేను మీకు ఇవ్వాలనుకున్న సలహా అదే. సారము తెలుసుకొని పారాయణ చేయాలి. సారము లేనిది, మీకు ఉదాహరణ చూడండి, మనము వేసవి కాలంలో చెరుకు రసము తాగాలని వెళ్ళినప్పుడు మనం ఆ యొక్క వర్తకుడి వద్దకు వెళ్ళి ఏమడుగుతాము, అయ్యా ఒక 15 రూపాయల చెరుకు పిప్పి ఇవ్వమని అడుగుతామా? అడగం కదా. ఒక 20 రూపాయలు లేదా 15 రూపాయల చెరుకు రసం ఇవ్వయ్యా అని మనం అడుగుతాము. అంటే గమనించండి, సారము అదే ముఖ్యము. మన ఋషుల
హృదయము కూడా ఈ సారంలోనే ఉంది. అలా అదృష్టవశాత్తు చాలామంది సద్గురువులు మనకు పారాయణ సారాన్ని మనకు అందిస్తున్నారు. మనకు ఆదిశంకర భగవత్పాదులు కూడా బ్రహ్మసూత్రాలకి భాష్యం అందించారండి. మహామహా కావ్యాలు కూడా భాష్యం అందించారు. కొంత ఓపిక చేసుకొని ఎంతోమంది భాష్యకారులు ఇచ్చినటువంటి శాస్త్ర సారాలను మనం గైకుందాము. అలా సరదాగా వెళ్ళి ఒక పుస్తకాల విక్రయ కేంద్రానికి వెళ్ళి పుస్తకాలు కొనుక్కుందాము. మంచి మంచి భాష్యకారుల యొక్క గ్రంథాలను తీసుకుందాము. వీలు చిక్కినప్పుడు మనము చేస్తున్న పారాయణాలకి భాష్యము చదువుతూ సారాన్ని గైకుందాము. తద్వారా ఏమవుతుంది, ఉత్తమ ఉచ్చారణ చేత ఈ పుణ్యము, సారాన్ని గ్రహించడం చేత జన్మ ఉద్ధారణ రెండు అవుతాయండి. అలా ఈరోజు మీకు ఒక చిన్న కథ ఎక్కడనో మా పెద్దలు చెప్పారు. చిన్న కథ మీకు ఈరోజు చెప్తానండి. ఈ కథ సుమారుగా ద్వాపార యుగం ముగిసి కలియుగ ఆరంభానికి సంధికాలము ఈ కథ. అయితే మళ్ళీ చెప్తున్నాను, ద్వాపార యుగం ముగిసి కలియుగం ఆరంభానికి సంధికాలం. ఈ కాలంలో జరిగినటువంటి కథ ఇది. అయితే అక్కడ ఒక గురుకులంలో సుదర్శనుడు అనేటువంటి తపస్వి గురువుగారు అందరు శిష్యులకి రామాయణ, మహాభారత, భాగవత శాస్త్రాలన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు దీనిలో గురుకులంలో. సరే, అప్పటి వరకు ద్వాపార యుగం ఉండింది. మళ్ళీ చెప్తున్నాడు, ఈ కథ ఎక్కడిది, ఈ ఆశ్రమం ఎక్కడిది, ద్వాపారానికి కలియుగానికి మధ్యలో సంధికాలంలో ఉన్నటువంటి అక్కడ నడిచినటువంటి కథ ఇది. ద్వాపార యుగం ఉన్నది కాబట్టి గురువుగారు అంటే మర్యాద, గురువుగారు చెప్పినటువంటి వేద వాంగ్మయాన్ని వాటి పట్ల మర్యాద, అవి నేర్చుకోవడము, చక్కగా గురుకులంలో ఉన్న శిష్యులందరూ కూడా మిత్ర భావన చేత, సోదర భావన చేత అన్యోన్యతగా ఆనందంగా ఉండడము, ఇదంతా కూడా జరిగింది. ఎందుకు, ద్వాపార యుగంలో చివరిలో ఉంది కాబట్టి. సరే, అలా హాయిగా గురుకులం ఉందండి. ఒకరోజు ఏంటి, గురువుగారు అందరినీ నిద్రలేపి అందరినీ కూడా వాళ్ళ యొక్క స్నాన సంధ్యాధిష్టాన్ని అనుష్ఠాన కార్యక్రమాలను చేసుకోమని చెప్పి గురువుగారు కూడా అలా నదికి వెళ్ళారు. తను కూడా నిత్యానుష్ఠానం చేసుకుందామని. గురువుగారు నదికి వెళ్ళే వరకు కూడా వీళ్ళందరూ బాగున్నారండి. అప్పటికీ ఇంకా ద్వాపరమే. గురువుగారు నదికి వెళ్ళడానికి కోసం ఆశ్రమాన్ని దాటే వరకు కూడా వీళ్ళందరూ బాగున్నారు. అయితే ఇక్కడ విచిత్రవశాత్తు ఏదో ఒక ఘడియలో కదా, ద్వాపార యుగము ముగిసి కలియుగ ఆరంభానికి ఒక ముహూర్తం అయితే ఉంది కదా. గురువుగారు ఆశ్రమం నుంచి నది వైపుకి బయలుదేరే క్రమంలో ఆశ్రమం నుంచి కాలు బయట పెట్టి అలా వెళ్ళాడో లేడో ఆ ముహూర్తాన ద్వాపారము ముగిసింది, కలియుగం ప్రారంభమైంది. అంతే. గురువుగారు వచ్చారు ఆశ్రమం నుంచి, నది నుంచి తన సంధ్యా అనుష్ఠాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆశ్రమానికి వచ్చారు. గురువుగారు ఆశ్రమానికి రాగానే ఈ శిష్యులందరూ కూడా కొట్లాడుకోవడం మొదలుపెట్టారు. గురువుగారు వెళ్ళేటప్పుడు బాగున్నారండి. ఎందుకో ఆ ద్వాపార యుగ గుణం అక్కడ ఉంది. గురువుగారు వెళ్ళగానే కలియుగం ప్రారంభమైంది లోకం మొత్తంలో కాబట్టి వీళ్ళ లోపల, శిష్యుల లోపల అహంకారం ఎక్కువైపోయింది. రామాయణాన్ని నేర్చినటువంటి శిష్యులందరూ ఏంటి, రామాయణమే గొప్ప అని చెప్పి వీళ్ళందరూ ఒక సమూహంగా ఏర్పడి భాగవతాన్ని చదివిన వారి మీద పోట్లాట. మా రామాయణమే గొప్ప అని వీళ్ళు, భాగవతమే గొప్ప అని వాళ్ళు, మహాభారతమే గొప్ప అని ఇంకొకళ్ళు, పద్మపురాణమే గొప్ప అని ఇంకొకళ్ళు. అలా అసలు ఆశ్రమంలో మునుపెన్నడూ లేని వికృత పోకడలు మొదలయ్యాయి. గురువుగారు చూశారు ఇదంతా కూడా. శిష్యులందరూ కింద పడి కొట్టుకుంటున్నారు. గురువుగారు మిక్కిలి దుఃఖితుడు అయిపోయి ఒక్కసారి నిశ్చేష్టుడు అయిపోయినాడు గురువు. అబ్బో, ఇప్పటి వరకు ఇంత ఆనందంగా ఉన్నటువంటి ఆశ్రమము ఇలా కళావిహీనంగా, ఇలా వికృతంగా ఎందుకు మారిందయ్యా స్వామి అని చెప్పి దుఃఖిస్తూ, బాధిస్తూ ఆశ్రమంలో ఉన్న గర్భగుడికి వెళ్ళాడు. గర్భగుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీ నారాయణమూర్తికి నమస్కరించి ఏడవసాగాడు. స్వామి, ఏమైందో నాకు తెలియదు, ఎందుకు ఇట్లా పోట్లాడుతున్నారో పిల్లలు నాకు అర్థం కావట్లేదు. నేను స్నానంకి వెళ్ళే వరకు బాగున్నారు నా శిష్యులు, విద్యార్థులు. స్నానం నుంచి వచ్చేసరికే రక్తాలు వచ్చేలా కొట్లాడుకున్నారు స్వామి, వాళ్ళని ఆపడం నా శక్యం కావట్లేదు, ఇక నువ్వే దిక్కయ్యా అని చెప్పి ఏడ్చి 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 అదే కుటీరంలో శ్రీ విష్ణుమూర్తి ప్రతిమ దగ్గర ఏడ్చి అక్కడే పడుకున్నాడు. అక్కడే స్పృహ తప్పి నిద్రపోయాడు. రాత్రి అయిపోయింది.
రాత్రి విచిత్రము, ఏదో వెలుతురు ప్రవేశమైనట్టు గురువుగారికి ఏర్పడింది. సరే, మళ్ళీ నిద్రలేచాడు. తన యొక్క ఆ కుటీరంలో ఉన్నటువంటి దేవాలయం నుంచి బయటకు వస్తూనే ఆ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలోనే ఈ గురుకులము ఏ రాజ్యంలో ఉందో ఆ రాజు ఒక సైనికుడి చేత ఈ గురువు గారికి కబురు పంపించారు. ఏంటా కబురు? గురువుగారు రాత్రంతా ఏడుస్తూ అక్కడనే నిశ్చేష్టుడై నిస్పృహుడై పడిపోయాడు పాపం. పొద్దున నిద్ర మేల్కొని బ్రాహ్మీ ముహూర్తంలో బయటకు రాగానే రాజు పంపిన సైనికుడు వచ్చాడు. వచ్చి గురువుగారిని మాట్లాడుతున్నారు. స్వామి, మన దేశానికి ఎవరో మహాపండితుడట, అతడు వచ్చాడట. అతడు అన్ని రాజ్యాలను సందర్శిస్తూ తన మహాపాండిత్యము చేత రాజ్యంలో ఉన్న పండితులను ఓడిస్తూ రాజ్యాన్ని వశం చేసుకుంటున్నాడయ్యా. మరి మన రాజ్యాన్ని కూడా ఈ ఈ మసక చీకటి దాటగానే మన రాజ్యాన్ని కూడా వస్తాడట. ఎవరు? ఆ యొక్క మహాపండితుడు. ఆ యొక్క పండితుడి పేరేమి? జగన్నాథ దీక్షితుల వారు. అన్ని రాజ్యాలను తన పాండిత్య ప్రకర్ష చేత, తన ప్రతిభ చేత, తన పాండిత్యం చేత అన్ని రాజ్యాలను ఓడిస్తూ, శస్త్రము లేదు, అస్త్రము లేదు, కేవలం పాండిత్యముతోనే ఓడిస్తూ రాజ్యాలను వశం చేసుకున్నటువంటి ఆ యొక్క పండితుడి పేరేంటి? జగన్నాథ దీక్షితులు. ఇది గుర్తుంచుకోండి. సరే, గుర్తుంచుకోండి ఈ పేరు. సరే, సైనికుడు చెప్పాడు, గురువుగారికి సందేశం అందింది, రాయబారం అందింది. సైనికుడు వెళ్ళిపోయాడు రాజుగారి దగ్గరికి. ఈ గురువుగారు అందరి పిల్లల్ని మళ్ళీ నిద్రలేపాడు. ఒరేయ్, నేడు మన రాజ్యానికి ఒక మహాపండితుడట, జగన్నాథ దీక్షితుల వారట, అతడు వస్తున్నాడట. గురువుగారు ఆయన రాజ్యంలో, రాజుగారు ఆయన రాజ్యంలో మన గురుకులం ఉంది కాబట్టి గురువుగా నాకు వర్తమానం పంపారురా. మనం అందరము కూడా ఈరోజు మీ అందరితో పాటు నేను కూడా రాజ్యానికి వెళ్ళాలి. ఆ యొక్క పండితుడు పెట్టే పరీక్షలు మనము నెగ్గాలరా నాయన. ఆ యొక్క పండితుడు వస్తున్నారా, దయచేసి మీరు కొట్లాడకండిరా అని చెప్పి అందరికీ తత్కాలమైనటువంటి సయోధ్యను కుదిర్చి అందరూ సిద్ధమయ్యారు. సరే, వీళ్ళు అక్కడికి వెళ్ళకపోగా రాజుగారే ఆ యొక్క పండితుడిని తీసుకొని ఇక్కడికి వచ్చాడు, ఆశ్రమానికి వచ్చారు. జగన్నాథ దీక్షితుల వారు సుఖాసీనులు అయ్యారు. ఎందుకు? గురుకులానికి వచ్చారు కాబట్టి గురుగారు చక్కటి ఆసనం ఇచ్చారు. పండితుల వారు, జగన్నాథ దీక్షితుల వారు కూర్చున్నారు ఆసనంలో. కూర్చొని విద్యార్థులందరినీ కూడా ప్రవేశపెట్టవలసిందిగా ఈ యొక్క గురువు గారికి చెప్పారు. గురువు లోపల భయము. మొన్నటి వరకు బాగున్నారు పిల్లలు, నిన్నంతా కొట్టుకున్నారు, అహంకారం ఎక్కువైపోయింది. ఈ కొట్టుకున్న క్రమంలో నిజంగా వీరికి విద్య గుర్తున్నదో లేదో అహంకారం ఎక్కువైపోయి విద్యను మర్చిపోయారన్న భయం చేతనే పాపం శిష్యులందరినీ పిలిపించి ఈ పండితుల ముందర కూర్చోబెట్టారు. జగన్నాథ దీక్షితుల వారు అందరినీ చూసి నవ్వాడు. నవ్వి, ఒరేయ్ రామాయణాన్ని చెప్పండి రా అని అన్నాడు. అనగానే ఈ శిష్య గణంలో రామాయణం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా గడగడ 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 అన్ని శ్లోకాలు అప్పచెప్పారు. చెప్పేసి, చూడండి, గురువుకు ఎదురు తిరిగేటువంటి గుణము ద్వాపరయుగం వరకు లేదు, ఈ కలియుగంలోనే వచ్చింది గురువుకు ఎదురు తిరగడము. ఇంకా ఈ వికృత చేష్టల చేత నేటి సినిమాలలో తరగతి గదిలో గురువు గారి భుజం మీద చేయవేయడము, గురువు గారిని బనాయించడము, అతడి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, ఎంత కలియుగం గుణాలండి. సరే, కలియుగం వచ్చేసింది కదా అప్పటికే. ఈ రామాయణం చెప్పమనగానే ఒక విద్యార్థి లేచి 24,000 సంస్కృత శ్లోకాలన్నింటినీ గడగడా చెప్పేసి, గురుగారు నేను గెలిచాను కదా, కప్పు నాకే ఇచ్చేయండి, ఆ ప్రైజ్ మనీ ఏంటో నాకే ఇచ్చేయండి అని వాడు. తగాదా, గురువు గారితో తగాదా. ఎవరితో? ఈ జగన్నాథ దీక్షితులతో. చూస్తే 24,000 శ్లోకాలు కంఠస్థమయ్యాయి కాబట్టి గడగడ తప్పుడు లేకుండా చెప్పాడు. వాస్తవానికి వాడు గెలిచినట్టే. జగన్నాథ దీక్షితుల వాడు ఏమన్నారు? నీవు గెలవలేదు, నీవు పూర్తిగా గెలవలేదు, సగం మట్టుకే గెలిచావు, అంతే. అక్కడ వాడి గర్వభంగమైంది. పిల్లడు కూర్చున్నాడు. ఒరేయ్, ఇప్పుడు భాగవతం చెప్పండిరా అనగానే భాగవతం అభ్యసించినటువంటి వర్గంలో నుంచి ఒక శిష్యుడు లేచి గడగడ గడగడ భాగవతం మొత్తం అప్పచెప్పాడు. వాడు మళ్ళీ, గురుగారు వాడు గెలవలేదు, నేనే గెలిచాను, భాగవతం నేనే చక్కగా చెప్పానని వీడు. అయినా మళ్ళీ జగన్నాథ దీక్షితుల వారు ఏమన్నారు? నువ్వు కూడా సగమే గెలిచావురా, మొత్తము గెలవలేదు. వాడు కూర్చున్నాడు. ఇంకొకళ్ళు అరే మహాభారతాన్ని చెప్పండిరా అని చెప్పి అన్నాడు. ఇంకో విద్యార్థి లేచి వాడు మళ్ళీ మహాభారత కావ్యం మొత్తం కూడా గడగడా చదివేశారు. దానిలో భగవద్గీతతో పాటు ఈ 700 శ్లోకాలతో పాటు అన్నీ గడగడ అప్పచెప్పాడు. వాడు ఇప్పుడు ఏమంటాడు? గురువుగారు నేనే గెలిచాను, రామాయణం చెప్పినవాడు గెలవలేదు, భాగవతం చెప్పినవాడు గెలవలేదు,
భారతము భగవద్గీత చెప్పిన నేనే గెలిచానని వాడు. అరే నేను గెలిచాను మళ్ళీ వాళ్ళు ముగ్గురు మళ్ళీ తగాదా. మళ్ళీ ఈ యొక్క దీక్షితుల వారు ఏం చేశారు, శిష్యులను కొద్దిగా సంయమనపరిచారు. పరిచి ఇంతలో గురువు గారికి సందేహం వచ్చింది. నిజమే కదా, అన్ని శ్లోకాలు పొళ్ళు తప్పుపోకుండా ఉచ్చారణ దోషం లేకుండా చెప్పారే, మరి జగన్నాథ దీక్షితుల వారు ఎందుకు గెలుపును ధృవీకరించలేదు, ఎందుకు ఈ పాండిత్యాన్ని మెచ్చలేదు అని సందేహం గురువు గారికి కూడా ఉంది, ఆశ్రమ గురువు గారికి. సరే, అంతలో ఆ ఆశ్రమం బయట గోవులను కాచేటువంటి ఒక గో కాపరి చిన్న బాలుడు, వాడి పేరేంటి, శేషుడు. ఆ యొక్క శేషుడు ఎవరో వీళ్ళకి తెలియదు. రోజు ఆశ్రమం ముందర నుంచి వెళ్ళి గోవులను ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు, గోధుళి ముహూర్తం లేదా పొద్దున గోవులను మేతకు తీసుకెళ్ళేటప్పుడు ఆశ్రమం ద్వారం దగ్గర ఉండి అలా గురువుగారు చెప్పిన అన్నీ వింటూ ఉండేవాడు. గుమ్మం దాటాడు, ఏది ఆశ్రమం యొక్క ప్రహరి దాటి దీక్షితుల వారు మీరు నన్ను అడగండి ప్రశ్న, నేను చెప్తానన్నాడు. ఎవడు, శేషుడు అనేటువంటి గోకాపరి ఉత్తమ బాలుడు. అడిగేసరికి నువ్వు చెప్తావారా, సరే చెప్పు, రామాయణం చెప్పు అంటే శ్లోకాలు మొత్తం చెప్పాడు. మళ్ళీ గురువుగారు అడిగారు, దీక్షితుల వారు అడిగారు, ఏమని, రామాయణం చెప్పు అని అడిగారు. మళ్ళీ ఒక్కసారి ఇదే ప్రశ్న అడిగితే ఆ యొక్క శేషుడు ఏమన్నాడో తెలుసా, ఆ బాలుడు ఏమన్నాడో తెలుసా, అయ్యా రామాయణం చెప్పాలా, మర్రి చెట్టు గొప్పదండి అని చెప్పాడు. గురువుగారు దీక్షితుల వారు, శభాష్రా, రామాయణంలో నువ్వు గెలిచావన్నాడు. అందరికీ విచిత్రము, రామాయణం చెప్పమంటే అన్ని శ్లోకాలు చెప్పాడు, మళ్ళీ రామాయణం చెప్పమంటే మర్రి చెట్టు గొప్పది గురువు గారు అంటేనే శభాషని ఎందుకు అన్నాడు, గెలిచినట్టు ఎందుకు అన్నాడు, అర్థం కాలే. సరే, మళ్ళీ ఇప్పుడు నీవు భాగవతం చెప్పురా అన్నాడు. భాగవతం చెప్పు అనేసరికి స్వామి ఎండిపోయిన పల్లికాయ గొప్పది అన్నాడు. శభాష్రా అన్నాడు గురువు. అప్పుడు అర్థం కాలేదు. భారతం చెప్పురా అన్నాడు. అంటే స్వామి గుమ్మడి పాదు గొప్పది అన్నాడు. భారతంలో కూడా గెలిచాడని చెప్పారు. చూడండి, రామాయణం అడిగితే మర్రి చెట్టు గొప్పది అన్నాడు, గెలిచామని చెప్పాడు. రామాయణం అడిగితే మర్రి చెట్టు గొప్పది, గుర్తుంచుకోండి, రామాయణం అడిగితే మర్రి చెట్టు గొప్పది అన్నందుకే గెలుపు అన్నాడు. భాగవతం అడిగితే ఏమన్నాడు, పల్లికాయ గొప్పది అన్నాడు. భారతం అడిగితే ఏమన్నాడు, గుమ్మడి పాదు గొప్పది అన్నాడు. సరే, కలియుగం గురించి ఏమైనా చెప్పురానికి ఏమైనా తెలిస్తే అంటే స్వామి గొంగళి పురుగు గొప్పదని చెప్పాడు. అంటే భవిష్య పురాణంలో కూడా గెలిచామని చెప్పేశాడు, ధృవీకరించాడు. అయిపోయింది, విచిత్రం అయిపోయింది. అరే ఇదేలా గెలుపు అని అందరికీ విచిత్రం, గురువుగారితో పాటు కూడా. అయితే కానీ గురువుగారికి తెలుసు అతడు సర్వజ్ఞుడు కాబట్టి, పిల్లలందరికీ విచిత్రము. ఇదంతా ఈ పండిత ప్రతిభా ప్రకాశ ఈ పరీక్ష అంతా అయ్యేసరికి సాయంకాలం అయింది. అప్పుడు ఏమన్నారు ఈ జగన్నాథ దీక్షితుల వారు, గురువుగారు చెప్పారు, అయ్యా సాయంకాలం అయింది, నేను గర్భగుడికి వెళ్తాను, నేను జపం చేసుకుంటాను, సంధ్యావనం చేసుకుంటానని చెప్పి వెళ్ళాడు. సరే, ఇదంతా అయిపోయింది కదా, గెలిచాడు కదా అని చెప్పి శేషుడు అనేటువంటి బాలుడు కూడా బయటకు వెళ్ళిపోయాడు. గురువుగారు కూడా అందరు కూడా అనుష్ఠానం చేసుకున్నారు. మళ్ళీ వచ్చారు సభకి. ఈ జగన్నాథ దీక్షితుల వారు గర్భగుడికి వెళ్ళారు, ఇంకా రాకపోయే. గెలుపైతే ధృవీకరించాలి కదా, ప్రైజ్ మనీ ప్రైజో కానీ కప్పు కానీ ఇవ్వాలి కదా నేటి కాలం మాదిరి. అలా బహుమతి ఇస్తా, పరీక్ష పెడతా అన్న జగన్నాథ దీక్షితుల వారు కనిపించలేదు. పరీక్షలో ఈ మర్రి చెట్టు గొప్పది, గుమ్మడి పాదు గొప్పది, పల్లికాయ గొప్పది, గొంగళి పురుగు గొప్పది అని చెప్పినటువంటి శేషుడు ఇంకా రాలేదు. సరే, మరి గురువుగారు జపంలో ఉన్నారు కదా అని చెప్పి ఈ ఆశ్రమ గురుకుల అధిపతి గురువుగారు ఏం చేశారు, జగన్నాథ దీక్షితుల వారిని పిలుద్దామని చెప్పి గర్భగుడికి వెళ్ళారు. చిత్రం ఏంటో తెలుసా, గర్భగుడిలో జగన్నాథ దీక్షితుల వారు లేరు. విచిత్రపోయారు. బయటకు వచ్చి, అరే దీక్షితుల వారు లేరురా గర్భగుడిలో, ఒకసారి మరి అబ్బాయిని పట్టుకరండి, శేషుని పట్టుకరండి, మరి వాడు చెప్పింది ఏందో మీరందరూ వినని చెప్పి పిల్లల్ని పంపిస్తే బయటకు వెళ్ళి చూస్తే శేషుడు కూడా లేడు. సందర్భం అంతా విచిత్రమైపోయింది. అందరూ కూడా ముఖాల్లో విచిత్రము, విస్మయము. పరీక్ష పెట్టిన దీక్షితుల వారు లేరు, ఎవరు జగన్నాథ దీక్షితుల వారు లేరు, పరీక్షలో నెగ్గినటువంటి శేషుడు శిష్యుడు కూడా లేడు, ఎటుపోయి వీళ్ళిద్దరు అనేటువంటి విచిత్రం వీళ్ళందరికీ. మళ్ళీ గురువు గారు జగన్నాథ దీక్షితుల వారి గురించి గర్భగుడిలోకి వెళ్తే
దీక్షితుల వారు లేకపోగా శ్రీ జగన్నాథ స్వామి యొక్క మూర్తి కనబడింది. అప్పుడు ఈ గురువుకు అర్థమైంది, స్వామి రాత్రి నేను ఏడిస్తే నీ పాదాల చెంత మోకరిల్లి నీ ఏడ్చి స్పృహ తప్పి పడిపోతే నన్ను కరుణించడానికి వచ్చావయ్యా, నువ్వెవరో కాదు, ఉత్తర భారతంలో ఉన్నటువంటి శ్రీ పూరి జగన్నాథుడవే నా దగ్గరికి వచ్చావు, నా శిష్యుల్లో అహంకారం తొలగించడానికి నువ్వు వచ్చావయ్యా అని చెప్పి అప్పుడు అర్థమైంది ఈ గురువు గారికి. ఏడుస్తూ సంతోషంతో బయటకు వచ్చారు. అలా శేషుణ్ణి వెతుకుదామని చెప్పి బయటకు వెళ్ళిన శిష్యులు కూడా పరిగెత్తుతూ వచ్చారు. స్వామి శేషుడు లేడు గురువు గారు. శేషుడు లేకపోగా ఆ యొక్క కాలినడక మార్గంలో ఇంతలా వేసి పాము అలా వంకర్లు తిరుగుతూ వెళ్ళినటువంటి ఒక మార్గము ఉంది, అక్కడ పాము యొక్క గుర్తులు ఉన్నాయి స్వామి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పుడు గురువుగారికి అర్థమైంది. కళ్ళు మూస్తే, ఆహా స్వామి, జగన్నాథ దీక్షితులుగా వచ్చింది నువ్వెవరో కాదు, పూరి జగన్నాథుడవే. శేషుడుగా వచ్చినటువంటి శిష్యుడు ఎవరో కాదు, ఆదిశేషుడే. మీరు ఇరువురు కూడా నా ధ్యానాన్ని, నా ప్రార్థనని స్వీకరించి మీరు ఇరువురు గురు శిష్యులుగా వచ్చి మా శిష్యుల అహంకారము తొలగించారు స్వామి అని చెప్పి నమస్కరించి గురువు గారు శిష్యులకు అడుగుతున్నారు. ఇప్పుడు ఒరేయ్, వచ్చింది ఎవరో కాదురా, సాక్షాత్తు శ్రీ పూరి జగన్నాథుడే, శ్రీ ఆదిశేషుడు శిష్యుడిగా వచ్చాడు అని చెప్పారు శిష్యులకి. అయినా వాళ్ళకి అర్థం కాలేదు. సరే గురువు గారు, మీరు పిలిచారు, రాత్రి ఏడిచారు, ప్రార్థించారు, పొద్దున వచ్చారు, బాగానే ఉంది, మాకు ఇంకా సందేహ నివృత్తి కావట్లేదు గురువుగారు. మేము చెప్పిన మాదిరే వాడు శ్లోకాలు చెప్పాడు శేషుడు, వాడు ఇంకేదో కొత్తగా చెప్పాడు స్వామి, అది చెప్పినందుకు గెలిచావన్నాడు, ఆ తత్వం ఏంటి అని అడిగారు. ఆ తత్వం చూడండి, రామాయణము 24,000 శ్లోకాల్లో ఉంది. ఈ శ్లోకాల్లో మొత్తంగా ఏం తెలుస్తుంది? రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మస్వరూపుడైనటువంటి రాముడు. ఎక్కడ ధర్మం అక్కడ వినయము. ఇక్కడ చూడండి, మర్రి చెట్టు యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే శ్రీరాముణ్ణి మర్రి చెట్టుతో పోల్చాడు శేషుడు. శ్రీరాముడు అని చెప్పగా మర్రి చెట్టు గొప్పదని చెప్పాడు, అంటే శ్రీరాముడు గొప్పవాడని చెప్పగానే చెప్పాడు అక్కడ. సరే, మర్రి చెట్టు శ్రీరాముడిలాగా ఎలా పొంతనా అంటే, మర్రి చెట్టు చూడండి, భూమిలో మొదలు నాటుకుంటుంది, మహావృక్షంగా ఎదుగుతుంది, ఎదిగి తన మర్రి ఊడలను ఏం చేస్తుంది? భూమికి కిందికి దించుతుంది. దించి మర్రి ఊడలతో భూమిని స్పృశించినంత మాత్రాన్నే భూదేవత సంతసించి మర్రి ఊడను పట్టేసుకొని దాన్ని వేరుగా చేసుకొని మర్రి చెట్టును మళ్ళీ వ్యాప్తి చేస్తుంది. ఇదంతా కూడా శ్రీరాముడి తత్వమే. ఎందుకు? మర్రి చెట్టు ఎదిగింది, శ్రీరాముడు కూడా ఎదిగాడు. మర్రి చెట్టు ఊడల చేత భూమిని నమస్కరించింది, అంటే తన ఎదుగుకు కారణమైనటువంటి భూమిని మర్రి చెట్టు ఊడల రూపంలో నమస్కరించింది. తలవంచిన మాత్రం నమస్కరించిన మాత్రాన ఏమైంది? చెట్టు ఇంకా ఎదిగింది. అలా శ్రీరాముడు కూడా తను ఎంత ఎదిగినా కూడా తన ఎదుగుకు, తన ఆధ్యాత్మిక, సామాజిక, యుద్ధ విద్యలో సంబంధించినటువంటి అన్ని ఎదుగుకు కారణమైనటువంటి గురువులకు ఎప్పుడు తాను వంగే ఉన్నాడు, తాను వినమ్రంగా నమస్కరిస్తూనే ఉన్నాడు అనే నీతి చెప్పాడు. కాబట్టి రామాయణ సారము వాడికి అర్థమైందని చెప్పి నువ్వు గెలిచావని చెప్పాడు. తర్వాత ఏంటి? భాగవతంలో ఏం చెప్పాడు? పల్లికాయ గొప్పదని చెప్పాడు. మరి పల్లికాయ గొప్పది ఎలాగయ్యా అంటే, ఈ భాగవతం అంతా కూడా ఎవరి గురించి అండి? శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి. మరి భాగవతం అంతా చెప్పిన తర్వాత శ్లోకాలు చెప్పుతూ శేషుడు పల్లికాయ గొప్పదన్నందుకే గెలిచాడు. ఎందుకన్నాడో తెలుసా? సమస్త భాగవత సారం అంతా కూడా ఎక్కడుందో తెలుసా? పల్లికాయలో ఉంది. అంటే శ్రీకృష్ణుడు, భాగవత సారం ఎవరు? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కర్మ ఫలాన్ని ఆశించకండి, ఫలాన్ని అంటకుండా అంటనట్టుగానే ఉండి సాక్షిగానే చూడండి అని చెప్పాడు కదా. అంటే పల్లికాయలో కూడా చూడండి, ఈ పల్లి పైన పెంకు ఉంటుంది, లోపల పల్లి, ఎండిన పల్లి పెంకులో, పల్లికాయలో లోపల పల్లి విత్తు ఉంటుంది, విత్తనం ఉంటుంది, లోపల పల్లి విత్తనం ఉంటుంది. పల్లికాయను ఊపి చూడండి, కటకట చప్పుడు వస్తుంది. చిత్రం చూడండి, పల్లి పెంకు బయట ఉంది, పల్లి గింజ లోపల ఉంది, కానీ గింజ పెంకుకు ఏమాత్రం కూడా అంటి లేదండి. అదే శ్రీకృష్ణ చైతన్య సారము. ఏంటి? జీవుడు నిత్య జాగరూకుడై ఉండాలి. అంటే లోపల జీవుడు పల్లి విత్తు, బయట ఈ శరీరము పెంకు, పల్లి పొట్టు. జీవుడు లోపల ఉండాలే కానీ ఈ దేహము నేను కాదు అనే స్పృహలో జీవుడు నిత్య చైతన్యంలో ఉండాలి. అలా నిత్య స్థితప్రజ్ఞ స్థితిలో కనుక జీవుడు ఉంటే ఈ శరీర సంబంధమైనటువంటి పాపాలు అంటవు. ఎంత గొప్ప తత్వం చూడండి. అందుకే
భాగవత శ్లోకాలు చెప్పుతూ పల్లికాయ గొప్పది గురువుగారు అని చెప్పినటువంటి శేషుణ్ణి గెలిచామని చెప్పి గురువుగారు ధృవీకరించాడు. ఇక తర్వాత భారతం గురించి చెప్పమంటే భారత కావ్యం గురించి శ్లోకాలు చెప్పుతూ ఏం చెప్పాడు? గుమ్మడి పాదు గొప్పది అని చెప్పాడు కాబట్టి భారతంలో గెలిచావరని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు. మళ్ళీ తత్వమేనండి, మళ్ళీ సారమే. ఈ మహాభారతంలో ఉన్నటువంటి అన్ని శ్లోకాల సారము ఈ గుమ్మడి పాదులో ఉంది. ఏంటో తెలుసా అది? ఈ గుమ్మడి పాదు ఎవరో కాదు, కురు సభకి, కౌరవ సభకి రాయబారానికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే గుమ్మడి పాదు. అదేలాగంటారా? చూడండి, ఒక ముళ్ళ కంచెలో, ఒక ముళ్ళ పొదలో, ముళ్ళ కంచెలో ఒకవేళ కనుక గుమ్మడి విత్తు కనుక అక్కడ నాటుకున్న గుమ్మడి తీగ ఏం చేస్తుంది? గుమ్మడి తీగ ఈ ముళ్ళను వదలలేదు, వేరే ఆధారాన్ని వెతుకోలేదు. ఈ గుమ్మడి తీగ ఏం చేసింది? ముళ్ళ కింద మొలిచినటువంటి గుమ్మడి తీగ ఈ ముళ్ళ పొదకు పెనవేసుకొని ఎదిగిందండి. అన్ని ముళ్ళులే, కానీ ఎక్కడ ముళ్ళు లేవో అక్కడ ఈ గుమ్మడి పాదు పెనవేసుకొని ఆ ముళ్ళ కంచెనంతా కూడా గుమ్మడి పాదు ఆక్రమించింది. గుమ్మడి పాదు ఎదిగి ఇంతలా వేసి బరువైన గుమ్మడికాయలను ఇంత సన్నమైనటువంటి గుమ్మడి తీగ భరించింది, మోసింది. ఎలా? ఈ ముళ్ళ మధ్యలో కళ్ళి అల్లుకు పెనవేసుకుపోయినటువంటి గుమ్మడి తీగ ఈ బరువైన గుమ్మడికాయను మోసింది. ఈ గుమ్మడి తీగయే శ్రీకృష్ణుడు. ఈ ముళ్ళులు ఎవరో తెలుసా? 100 మంది కౌరవులు. ఈ గుమ్మడికాయ ఎవరో తెలుసా? ధర్మం పక్షాన్ని నిలబడ్డటువంటి పాండవ సేన ఈ బరువైన గుమ్మడికాయ. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? కౌరవ సభకు వెళ్ళి 100 మంది కురుసేనలు, అంతమంది ముళ్ళల్లో కూడా ఈ కృష్ణ పరమాత్ముడు సున్నితంగా వెళ్ళి అందరికీ ఎవరికి చిక్కకుండా అందరి మధ్యలో నుంచే పెనవేసుకొని కురుక్షేత్రము అనే ఒక ఘటనను తీసుకువచ్చాడు. ఎందుకు? ధర్మస్థాపన కోసము తీసుకువచ్చి ఏం చేశాడు? అందరినీ సంహరించి అసలు ముళ్ళ కంచెనే కనబడకుండా గుమ్మడి పొద ఆకులను కప్పినట్టు అసలు ముళ్ళ కంచెనే లేకుండా, కౌరవ సేననే లేకుండా తానే మొత్తంగా ఆవహించి ఆక్రమించి ధర్మము, పాండవులు అనేటువంటి ధర్మాన్ని బరువు అనుకోకుండా దాన్ని బలంగా మోయగలిగాడు. ఇది సమస్త భారత సారము. ఈ సారాన్ని గమనించాడు కాబట్టే ఆ యొక్క శేషుడు అనే బాలుడు ఏం చెప్పాడు? భారతం గురించి చెప్పమనగానే గుమ్మడి పాదు గొప్పది గురువు అని చెప్పాడు. ఇలా కలియుగం గురించి కూడా అడిగాడు కదా, ఏం చెప్పాడు? గొంగళి పురుగు గొప్పది అని చెప్పాడు. మళ్ళీ కలియుగానికి గొంగళి పురుగు సంబంధం ఏంటి అంటే, గొంగళి పురుగు ఒంటి నిండా వెంట్రుకలతో అతి జుగుప్సాకరమైనటువంటి రూపంలో ఉంటుంది. అందరూ గొంగళి పురుగును తిడతారు. అది మాత్రం ఏం చేస్తుంది? బాధపడక, కృంగిపోక తన చుట్టూ ఒక మట్టి గూడును పెనవేసుకొని లోపల తపిస్తుంది, తపస్సు చేస్తుంది సుందరమైన రూపాన్ని కోసం, సుందరమైన అందమైన రూపం కోసం తపించి ఏం చేస్తుంది? కొంతకాలం తర్వాత ఇదే మట్టి గూడులో బ్రహ్మయే విచిత్రపోయేంత అందమైన సీతాకొక చిలుకగా అది మారి బయట ఎగురుతూ అసహించుకున్న వాళ్ళందరితో ఆహా అనిపించుకుంటుంది. అందుకే గొంగళి పురుగు గొప్పదని చెప్పాడు. అందుకే కలియుగ సారం ఒక్క మాటలో చెప్పాడు. అంటే మనము కూడా కలియుగం అంటేనే కలుషితము. ఎంతోమంది నాకు డబ్బు బాగా ఉంది నీకు లేదని చెప్పి కానీ, నేను పదవిలో ఉన్నా నువ్వు లేవని చెప్పి కానీ, ఇలా ఎప్పుడు కూడా ఏదో ఒక రంగంగా మనుషులను హీనపరుస్తూ ఉంటాడు. అందుకే మనం గొంగళి పురుగును ఆదర్శంగా తీసుకొని హీనానికి గురి కాక, నిరాశ చెందక, గొంగళి పురుగు అయితే ఎలా ఒక మట్టి గూడును ఏర్పరచుకుందో మనము కూడా భక్తి అనే గూడును ఏర్పరచుకొని లోపల దైవ నామస్మరణ చేస్తూ ఓపిక వహిస్తే మనకు కూడా అందమైన సీతాకొక చిలుక లాంటి గొప్పదనం దొరుకుతుంది అని సమస్త కలియుగ సారాన్ని ఒక్క మాటలో గొంగళి పురుగు గొప్పడని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క శేషుడు అనే బాలుడు అన్ని శాస్త్రాల్లో గెలిచినట్లుగా ధృవీకరించాడు ఈ గురువు. ఈ శిష్యులకు చెప్పాడు. ఈ కథ పెద్దదైనా గుర్తుంచుకోండి మిత్రులారా. దీనిలో తెలిసేదేంటి? శాస్త్రముతో పాటు శాస్త్ర సారము కూడా మనం గ్రహించగలిగితేనే మనం ఉద్ధరించబడతాము. దయచేసి అందరూ కూడా అన్ని పారాయణాలు తప్పకుండా చేస్తూ గురువుల దగ్గర ఈ పారాయణ భాష్యము వచనము చెప్పుకుంటూ దాన్ని కూడా అర్థము చేసుకుంటూ ఆకలింపు చేసుకొని పారాయణ అర్థము రెండుతో మనము సంపూర్ణ భక్తివంతులం అవుతామని చెప్పి కూడా తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదములు. సర్వే జనాః సుఖినో భవంతు. మీ శివప్రసాద శాస్త్రి.